అందరికీ నమస్కారం అండి. అసలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న ఇష్యూ ఏంటి, నడుస్తున్న గొడవ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో పథకాలు ఇస్తామన్నారు, సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీలు ఇస్తామన్నారు. ఏవి ఎప్పుడు ఇస్తారు? ఇంకా ఇవ్వరెందుకు? అంటే ప్రజల్ని మోసం చేస్తున్నారా? అంటే ప్రజల్ని వెన్నుపోటు పడుతున్నారు. ఇంకా వైసీపీ పార్టీ వాళ్ళు అయితే చంద్రబాబు నాయుడు గారికి అలవాటైనటువంటి వెన్నుపోటుతనాన్ని ప్రజల మీద కూడా ఉపయోగిస్తున్నారు అని చెప్పేసి ఆయన పూర్తి స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. అసలు జనరల్గా ఎన్నికల్లో ఏ పార్టీ అయినా తమ పార్టీకి ఉన్నటువంటి మేనిఫెస్టోని రిలీజ్ చేయడం, ఈ పథకాలు ఇస్తాము, ఈ పథకాలు ఇచ్చి ప్రజల్ని అభివృద్ధి చేస్తాము, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి చెప్పడం సర్వసాధారణం. అయితే ప్రధానంగా మనం ఇక్కడ ఒకటి గుర్తుకు తెచ్చుకోవాలి. ఏంటి? బాబు గారు ఎన్నికల ప్రచార సమయంలో ఏమన్నారు? సంపద సృష్టిస్తాం, తద్వారా ప్రజలకి హామీలు నెరవేరుస్తాం అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. అది ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోవాలి. అంటే దాని అర్థం ఏంటి? రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది, రాష్ట్రంలో నగదు నిల్వలు తగ్గిపోయాయి, అందువల్ల ఫస్ట్ సంపద సృష్టించాలి, సంపద సృష్టించిన తర్వాత మీకు ఇస్తామన్న హామీలను నెరవేర్చుకోవాలి, ఇస్తామన్న హామీలను మీకు ఇవ్వాలి అనే సెన్స్ అనమాట అది. అయితే ఓకే, ఇక్కడ వరకు బాగుంది. మరి ఎప్పుడు సార్, మరి ఎప్పుడు సంపద సృష్టిస్తారు? సంపద ఎప్పుడు సృష్టించడం జరుగుతుంది? మాకు ఎప్పుడు పథకాలు వస్తాయి అనేది అందరిలోనూ ఒక క్వశ్చన్ మార్క్. వాళ్ళతో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ, ఇంక్లూడ్ టీడీపీ పార్టీ కూడా ఎప్పుడు సంపద సృష్టిస్తాము, ఎప్పుడు సంపద సృష్టించబడుతుంది అనేది పార్టీలకు కూడా క్వశ్చన్ మార్కే. అసలు సంపద సృష్టించడం అంటే అంత ఈజీ అయిన పని కాదండి. జనరల్గా సంపద సృష్టించడం అంటే ఏంటి? కంపెనీలు రావాలి, ఆ కంపెనీలు బాగా పర్ఫార్మెన్స్ చేయాలి, ఆ కంపెనీలు లాభాల బాట పట్టాలి, లాభాల బాట పట్టిన తర్వాతే అవి మనకి ఎంతో కొంత ట్యాక్సుల రూపంలో కానీ వేరే పద్ధతుల ద్వారా కానీ గవర్నమెంట్కి కట్టాల్సిన వేరే పద్ధతుల ద్వారా కానీ గవర్నమెంట్కి కడతాయి. తద్వారా గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది, ఆదాయం వస్తుంది. అలా సంపద సృష్టించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో జనరల్గా చూసుకుంటే చాలా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. అసలు ఆ తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ప్లేస్ ఉంటుంది, పోర్ట్ ఏరియాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు నాకు చాలా రోజుల నుంచి ఒక డౌట్, ఇప్పుడు హైదరాబాద్లో పోర్టే లేదు, ఇంతగా అభివృద్ధి చేసుకోగలిగినారు. ఆంధ్రప్రదేశ్లో అసలు పోర్ట్ ఏరియా సగం పోర్ట్ ఏరియానే ఉంటుంది, బంగాళాఖాతం మొత్తం. మరి ఎందుకు ఆ పోర్ట్ ఏరియాలో పెట్టి అవి ఎందుకు సంపద సృష్టించలేకపోతున్నారు అనేది పెద్ద డౌట్. ఇప్పుడు బావనపాడు పోర్ట్ అనేది నిర్మించడం జరుగుతుందో, అది ఎప్పుడు నిర్మాణం అవుతుందో ఏమో ఇంకా క్లారిటీకి లేదు. ఈ ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేస్తున్నారు, ఇప్పుడు కంప్లీట్ అయిపోద్ది, ఇంకా కొద్ది రోజుల్లో వచ్చేస్తే సిప్పులు అని చెప్పేసి అంటున్నారు. కానీ అది అయినంత వరకు అయితే ఎవరు నమ్మట్లేదు. జనరల్గా ప్రజలైతే ఎవరు నమ్మట్లేదు. అవుతుందా, ఎప్పుడు అవుతుంది, ఇంకెన్ని రోజులు పడుతుంది అనేది అయితే చూస్తారు. ఇలాంటి పనులు తొందరగా చేస్తే సంపద సృష్టించడం జరుగుతుంది. ఇది పక్కన పెడితే చంద్రబాబు నాయుడు మొన్న ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పేశారు, డైరెక్ట్గా చెప్పేశారు. సంపద సృష్టించిన తర్వాతే పథకాలు ఇవ్వగలుగుతాము, ఇప్పుడు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి క్లియర్గా చెప్పేశారు. అంటే దాంతోపాటు ఇంకో పాయింట్ కూడా చెప్పారు. ఏం చెప్పారు? బటన్ నొక్కే ప్రభుత్వం మాది కాదు, బటన్ నొక్కే ప్రభుత్వం అయితే నేను కూడా అప్పులు తెచ్చి బటన్ నొక్కి మీకు సంక్షేమ పథకాలు ఇచ్చేస్తా. ఆ అప్పుల తర్వాత ఎవరు కట్టాలి? మీరే కట్టాలి, ఓటర్లే కట్టాలి, ప్రజలే కట్టాలి. ఎస్, ప్రజలే కట్టాలి. ఆయిల్ డబ్బా నుంచి, ఆయిల్ ప్యాకెట్ నుంచి తినే రైస్ వరకు అన్నీ పెరుగుతాయి. ఇప్పుడు ఆబ్వియస్లీ కడతారు మీరే. సో ఇలా పరిపాలించడం నాకు ఇష్టం లేదు. సో నేను నా విజన్తో సంపద సృష్టించి కంపెనీలు తెప్పించుకొని ఉద్యోగాలను క్రియేట్ చేసుకొని సంపద సృష్టించిన తర్వాత నేను మీకు పథకాలు ఇవ్వగలను చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పేయడం జరిగింది. సో బటన్ నొక్కే ప్రభుత్వాన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 11 సీట్లు పరిమితి చేశారు. అక్కడ ఢిల్లీలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీని కూడా పక్కన కూర్చోబెట్టేశారు. సో ఇప్పుడు జనరల్గా ప్రజలకి ఏం కావాలి? అభివృద్ధి కావాలి, ఉద్యోగ కల్పన కావాలి. నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. నిరుద్యోగులు చాలా అంటే
ఏమని చెప్పాలి, డిగ్రీలు పూర్తి చేసుకొని ఎంబీఏలు పూర్తి చేసుకొని హైదరాబాద్లో వచ్చేసి 15,000కి 18,000కి 20,000కి ఉద్యోగాలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రప్పించుకుంటే సంపద సృష్టించినట్టే, అలాంటి వాళ్ళకి ఉద్యోగ కల్పన జరిగితే సంపద సృష్టించినట్టే. అది కదా మనకి ముఖ్యం. మన ఆంధ్రప్రదేశ్కి పథకాలు ఏం చేస్తాం? నేనైతే చంద్రబాబు నాయుడు గారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మేమే ఉన్నాం, సొంతూరులో వదిలేసి ఇక్కడ బతకాల్సి వస్తుంది. అదే సొంతూరులో బాగుండి సొంతూరులో అన్ని మనకు తగ్గట్టుగా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి వసతులన్నీ అక్కడ ఉంటే ఆ ఊర్లో వదిలేసి ఎక్కడికి ఎందుకు వస్తాం? అక్కడే కదా చిన్నదో పెద్దదో చిన్న ఆఫీస్ ఓపెన్ చేసుకుని ఒక 4గురికో 3గురికో 2కో జాబులు ఇచ్చుకోగలుగుతాం. సో ఇలాంటి వాళ్ళందరినీ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి రప్పించుకుంటే సంపద సృష్టించినట్టే, ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయినట్టే. సో నా ప్రధాన పాయింట్ ఏంటంటే పథకాల మీద కాకుండా ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు మీద దృష్టి పెట్టాలనేది నా యొక్క విజ్ఞప్తి. ఇక మీరేమనుకుంటారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.